కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే కనుక వృద్ధులకి పెన్షన్ తీసేయటం వల్ల ఒక 70 ఏళ్ల వృద్ధుడు నాకు పెన్షన్ రాదేమో అని చెప్పి బాధతోటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని అయితే కనుక ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? ద్వారంపూడి చంద్రశేఖర్ గారు రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయనకు అంత అవగాహన లేదేమో. పెన్షన్ తీసేయలా, ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఎలక్షన్లో వాళ్ళ వైసీపీ కార్యకర్తలని డబ్బులు పంచకుండా వాళ్ళని జనాన్ని మోటివేట్ చేయకుండా ఉండటం కోసం ఎలక్షన్ కమిషనర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తే వీళ్ళు పెన్షన్లు ఆపే అంత పరిస్థితి లేదేడా. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఆపారు. దానికి అది కూడా అవగాహన లేక ద్వారంపూడి గారు మాట్లాడతాం, దానికి అది చాలా సిల్లీ విషయం అనమాట. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దేనికి ఆపాడు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అంబటి రాంబాబు చెప్పాడు, ఇదే ద్వారంపూడి చెప్పాడు, ఆయన 4-5 మంత్రులు చెప్పారు. మా వ్యవస్థ ఏ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ. మా కార్యకర్తలు, మా ఓటర్ సభ్యులు, మా కార్యకర్తలని 10 సార్లుగా చెప్తారు. కాబట్టి దాని ఇష్యూ మీద ఎలక్షన్ కమిషనర్ ఈ వాలంటీర్ వ్యవస్థని కొన్నాళ్లుగా ఆపమని చెప్పారు. ఏమైందండి? వాలంటీర్ వ్యవస్థ ఆపితే అంతకుముందు ఏమన్నా వాలంటీర్ వ్యవస్థ ఉండే పంచిందా? వాలంటీర్ వ్యవస్థ 200 నుంచి 2000 రూపాయలు దాకా పంచారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి పెట్టి జగన్మోహన్ రెడ్డి పిల్లలను పెద్దలను చేసినట్టు కాదు కదా. కాబట్టి అంతకుముందు వ్యవస్థలో కూడా రాజకీయం జరిగింది, ఎలక్షన్ జరిగింది. ద్వారంపూడికి తెలియదు మరి ఆ ఎలక్షన్లో ఉన్నాడో లేకపోతే లేడో మాకైతే తెలియదు. కానీ అప్పుడు కూడా ద్వారంపూడి అవగాహన చేసుకోవాలి. గతంలో కూడా మనం రాజకీయాలకు వెళ్ళాము, గతంలో ఎలక్షన్ చేశాము. గతంలో ఎలక్షన్ చేసినప్పుడు పెన్షన్లు 200 నుంచి 2000 ఇచ్చినప్పుడు మనం ఆ రోజు ఉందా లేదా రాజకీయ వ్యవస్థ? ఇవాళ అదే రాజకీయ వ్యవస్థ. మీరు వాలంటీర్లు మీరే చేసుకున్నారు ఆ చేతులారా. మా క్యాడర్, మా కార్యకర్తలని ఆ ఎలక్షన్ కమిషనర్ దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది అది ఇప్పిండి. ప్రతి సచివాలయానికి 10 మంది సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇప్పిండి. గతంలో ఎలా అయితే ఇచ్చామో అలాగే ఇవ్వండి. ఇప్పుడు ద్వారంపూడి చెప్పినట్టుగా ఎవరో పెన్షన్ రాదని చెప్పి పెద్ద ఆయన చనిపోయారంటే మీరు అట్లా చేసి చంపేస్తున్నారు జనాన్ని భయపెట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే రేపు పొద్దున పెన్షన్ ఆపేస్తారని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? దాన్ని మీరేమైనా చెప్పగలరా? మేము ఛాలెంజ్ చెప్తున్నాం. ఎందుకంటే అది తప్పుడు ప్రచారం చేయకండి. మీకు ఓట్లు పడవని భయంతో ఈ వాలంటీర్లను పెట్టి గ్రౌండ్ వర్క్ చేయించుకుంటూ ఇట్లా చెబితే కానీ ఇది అవుతారని. ఇప్పుడు ఒక కాలం చెందినోడికి కరోనా వచ్చి కొన్ని 100 కోట్ల మంది చచ్చిపోయారు. దానికి ఎవరు బాధ్యులు కాం. కాబట్టి సేవ రాజకీయాలు చేయకండి. మీకు అలవాటు, మీ నాయకుడికి అలవాటు, మీ అందరికి అలవాటే. బాబాయ్ అని చెప్పి రాజకీయం చేశారు. తెనాల్లో అభిమానం ఉన్న అమ్మాయిని చంపేసి రాజకీయం చేశారు. ఇవాళ ముసలాయన చనిపోతే ఆయన రాజకీయం చేస్తున్నారు. శవ రాజకీయాలు చేసి శవాల మీద మీరు ఇది చేసే పద్ధతులు తప్ప మీరు స్వతహాగా ఓట్లు అడుక్కునే దమ్ము ధైర్యం మీకు లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది అకౌంట్లో వేయమన్నారు, లేదంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి ఇవ్వమన్నారు. దాన్ని ఎందుకు అవలంబించట్లేదంటారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా సీఎస్ కానీ వీళ్ళందరూ దీన్ని ఎందుకు అవలంబించలేదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండర్లో కొంతమంది ఇంకా ఉన్నారండి కదలకుండా. ఏంది ఆ వ్యవస్థ తెలిసే నిన్న డీజీపీలు మొత్తాన్ని కొంచెం 6 తీసేశారు. అలాంటి వ్యవస్థ ఇంకా ఉంది. ఆ వ్యవస్థ మార్పు చెందల. ఎందుకు చెందలేదంటే అతని వల్ల ఏం లబ్ధి పొందారో మాకైతే తెలియదు. కానీ ఇప్పటికైనా మార్పు చెందాల. ఆ వ్యవస్థ పని చేయాలి. ఇప్పుడు అకౌంట్లో ఎందుకు వేయలేకపోయారు? ఇప్పుడు అకౌంట్లో చేస్తే నీకు ఇంటికి వెళ్ళి నిన్ను మోటివేట్ చేయలేరు. ఇప్పుడు ఒక ఓటర్గా ఒక ఇంట్లో పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 5 ఓట్లు వీళ్ళు వాలంటీర్లు వాళ్ళని భయపెట్టి రేపొద్దున మీకు డబ్బులు రావు, మీకు డబ్బులు ఆపేస్తున్నారని చెప్పి భయపెట్టి చంపేస్తుంది వీళ్ళే. వాస్తవానికి వీళ్ళ మీద కేసులు పెట్టాలా. మీకు తెలుసో లేదు, ద్వారంపూడి గారు చెప్పిన మాట మీద ద్వారంపూడి మీద కేసు పెట్టాలా, వాలంటీర్ల మీద కూడా కేసు పెట్టాలా. భయపెట్టింది ముఖ్యమంత్రి ద్వారంపూడి, లేకపోతే వాళ్ళ వార్డు వీళ్ళు సిబ్బంది. ఆ సిబ్బంది భయపెట్టారు. లేకపోతే అతను ఎందుకు చనిపోతాడు? కారణం ఏంటి? పెన్షన్ ఎందుకు రాదు? ఇప్పుడు మీరు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, హైకోర్టు ఇచ్చింది 3వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారని. ఇవాళ 3వ తారీఖు దాకా ఎవరు ఓర్చుకోలేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్న పెన్షన్కి 3వ తారీఖు దాకా ఓర్చుకోలేని చనిపోను కాదు కదా. మీరు శవరాజకీయాలు చేయకండి. శవరాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు దీని విషయంలో. ఇప్పుడు హైకోర్టు చెప్పిన డైరెక్షన్ ప్రకారం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం కానీ అకౌంట్లో ఎందుకు వేయలేకపోతున్నారు? ఆ అకౌంట్లో వేస్తే మీకు లబ్ధి చేకూరదు. మీ లబ్ధి చేకూరాలంటే ఏ విధంగా మసిపూసి మారేడుగా చేయాలా. అది బాబు గారి మీద జల్లాలి మీరు బురద. అది తప్ప మీకేం సొంత రాజకీయాలు ఉపయోగపడే రాజకీయాలు చేయండి నాయన. ఎందుకు ఇదంతా ఒకైతే కనుక మళ్ళీ గుడివాడలో కొడాలి నానికి పాలాభిషేకాలు, ఈ పాలాభిషేకాలను ఎలా చూడాలంటారు? మరి గుడివాడ ప్రజలు ఇంకా మోసంలోనే ఉన్నారు. అంటే చాలా వరకు మార్పు చెందారు. గుడివాడలో ఈ గుట్కా మాస్టర్ గెలిచే పరిస్థితి ఏం లేదు. అయితే ఏంటంటే పార్టీని నమ్ముకొని కొంతమంది క్యాడర్ ఉంటారు కాబట్టి పాలాభిషేకం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది పాలాభిషేకం చేయలేదు ఆయనకి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరో అతని ద్వారాగా లబ్ధి పొందిన అతను, అతని ద్వారాగా ఏదన్నా ఉపయోగ పొందిన అతను తప్ప
ఇప్పుడు అతనితో పాటు ఉంటారండి కొంతమంది. ఇప్పుడు నాతో పాటు ఉన్నారనుకోండి, నేను తప్పు చేసినా ఉప్పు చేసినా సమర్థించే వాళ్ళు ఉంటారు నా వెనకాల. అలా ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన దాన్ని బట్టి అతను ఏదో పాలాభిషేకం ఉంది, దేవుని చేశారు, వెంకటేశ్వర స్వామి చేశారని చెప్పి ఫీల్ అయ్యే అవసరం లేదు. అతను ఆల్రెడీ గుడివాడ గూండా అని పేరు పడింది, గుట్కా మాస్టర్ అని పేరు పడింది. అతనికి నిక్నేములు చాలా ఉండేయండి. బూతుల మంత్రి అని పడింది. అలాంటి అతన్ని ఎవరు కేర్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ గుడివాడలో అతను గెలిచే పరిస్థితి కూడా లేదు. చివరిగా ఒక ప్రశ్న, మరి చంద్రబాబు నాయుడు వల్లే నన్ను ఏం చేయలేక, నన్ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లు ఆపేపించాడు, వాలంటీర్ వ్యవస్థను ఆపేపించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి చేస్తున్నాడు కదా ప్రచారం. జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయాడేమో, రాజకీయంగా అవగాహన లోపమేమో. ఇప్పుడు ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పారా లేకపోతే ఇంకొక ఎల్ఏ పుల్లే చెప్పాడా, ఇవన్నీ పిచ్చి మాటలండి ఇవి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ఆపదర ముఖ్యమంత్రి, నువ్వు మర్చిపోయావు సంగతి ఏంది. ఇప్పుడు నువ్వు చెబితే ఆగాలి కానీ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారు చెబితే వ్యవస్థ ఆగదు. ఆ మాట అనడానికి కూడా మీకే సిగ్గుండాలి, మాకైతే తెలియట్లే ఆ విషయంలో. ఎందుకంటే ఒక వ్యవస్థ మీరు అండర్టేకింగ్లో పెట్టుకొని పనిచేస్తూ ఇవాళ వాలంటీర్ల చేత మీరు ఓటర్లను భయపెట్టు, కింద స్థాయిలో నా క్యాడర్ని భయపెట్టి వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతున్నారు మీ వాలంటీర్లు. మీరు ఇప్పుడు కూడా వాలంటీర్లు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. కొంత మీ అభిమాన సంఘాలు ఆ వాలంటీర్లు ఇంకా ఉన్నారు, భయపెడుతున్నారు ఓటర్లని, నాయకుల్ని భయపెడుతున్నారు. ఇళ్లలో మీరు 5గురు ఉన్నారు, మీ 5గురికి లబ్ధిపోతుంది, మీకు పెన్షన్లు పోతాయి, మీ డబ్బులు రావు, మీరు జగన్మోహన్కి ఎడ్డికి వేస్తేనే మళ్ళీ మేము వచ్చి మీకు డబ్బులు ఇస్తాం అని ఒక భయపెట్టే పద్ధతిలో వాలంటీర్లు ఉన్నారు.